హలో ఆల్. ఇవాళ హై ప్రోటీన్ కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాస్ ఎల్లో కందిపప్పు, ఇంకా హాఫ్ గ్లాస్ ఆరెంజ్ కందిపప్పు తీసుకున్నాను. ఇందులో వెజిటబుల్స్ ఓన్లీ ఆనియన్ అండ్ టమాటానే యూస్ చేస్తాను నేను ఇక్కడ. ఒక స్పూన్ ఆయిల్, ఇంకా ఒక స్పూన్ గీ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర రోస్ట్ అయిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసి, ఆ వెజిటబుల్స్లోనే స్పైసెస్ కూడా యాడ్ చేసి అవి కొంచెం కుక్ అయిన తర్వాత అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇంకా దాల్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు రెసిపీ చూడండి, అంతలోకి నేను టిప్ చెప్పేస్తాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇలా చిన్న కుక్కర్స్లో చేసేటప్పుడు ఫస్ట్ సిమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేటప్పటికి బాయిల్ అయిపోయి వాటర్ అన్ని లోపల ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. కాబట్టి వాటర్ మనం ఫస్ట్ సిమ్లో పెడితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్లేమ్ హైలో పెడితే వాటర్ అన్ని బయటకు లీక్ అయిపోయి బయట అంతా వాటర్ పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈసారి అలా ట్రై చేసి చూడండి. కుక్కర్లో మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కిచిడీకి వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వండి. అప్పుడు కొంచెం త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ కావాలంటే నేను ఒక 200 ml అలా వాటర్ యాడ్ చేసి కొంచెం కన్సిస్టెన్సీ, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి బాయిలింగ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనం సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్కి ఈ కిచిడి చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. మన ఎల్లో కందిపప్పు కన్నా ఆరెంజ్ కందిపప్పు కొంచెం బాగా టేస్టీ ఉంటాయి అన్నమాట. అందులో హై ప్రోటీన్ ఉంటుంది. ఇలా నేను మా బాబుకి పెట్టేటప్పుడు పైన ఇంకొక స్పూన్ గీ యాడ్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.